హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వాటన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్తే మాత్రం గవర్నర్ నిర్ణయం తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ అనే అప్డేట్ని ఇక్కడ మనం అయితే గమనించవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలపై గవర్నర్ తమిళిసై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారని ఈ యొక్క అప్డేట్ అనేది ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిందండి. సో ఆయన మంగళవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదూరు 20 రోజులే అవుతుందని, అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి నిరుద్యోగుల్లో అనుమానాలు కలిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతోనే నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన పని లేదని చెప్పారు. ఈ విషయంలో దుష్ప్రచారం నమ్మొద్దని ఆయన కోరారు. సో ఈ అప్డేట్ చూడొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామన్న అప్డేట్ని చూడవచ్చండి. ఇప్పటికే చైర్మన్ సహా సభ్యుల రాజీనామా, గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సేమ్ అప్డేట్ అండి. సో గవర్నర్ దగ్గరే ఇప్పుడు మన యొక్క పెండింగ్ అనేది ఉన్నదని చెప్పుకోవచ్చండి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిందన్నారు. ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రక్షాళనలో భాగంగానే చైర్మన్ సహా సభ్యులతో ప్రభుత్వం రాజీనామా చేయించిందన్నారు. అయితే రాజీనామాలపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజీనామాల ఆమోదంలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని తెలిపారు. రాజీనామాల అంశాన్ని గవర్నర్ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్లో జాప్యం ఏర్పడుతుందని చెప్పారు. రాజీనామాల ఆమోదం కోసం ఇప్పటికే 3-4 సార్లు ప్రభుత్వం గవర్నర్ను సంప్రదించిందన్నారు. ప్రక్రియ పూర్తి కాగానే నోటిఫికేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్తున్నారు. సేమ్ అప్డేట్ అండి. ఇంకొక అప్డేట్, త్వరలో గ్రూప్ 2 స్పష్టత, పోస్టులు పెంచి పరీక్ష తేదీలో ప్రకటించే అవకాశం అని మన తెలంగాణలో ఈ యొక్క అప్డేట్ని చూడవచ్చండి. రాష్ట్రంలో జనవరి 6-7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతుందా లేదా అన్న అంశంపై త్వరలో స్పష్టత రానుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అంశంపై టీఎస్పీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా అనేది అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రూప్ 2 పోస్టులు పెంచి కొత్త పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో గ్రూప్ 2 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ కాగా, అదే నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు కలిపే అవకాశం ఉంది. గ్రూప్ 2కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. సో ఇప్పటికే 2 సార్లు వాయిదా అని అప్డేట్ తోటి ఇక్కడ చూడొచ్చండి. గ్రూప్ 2 పరీక్ష ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. మొదటి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29-30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటే అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసిన కమిషన్ నవంబర్ 2-3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ క్రమంలోనే శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రెండోసారి ఈ పరీక్షలను వాయిదా వేశారు. గ్రూప్ 2 ఈసారి వాయిదా పడితే ఈ పరీక్షలు మూడోసారి వాయిదా పడినట్లు అవుతుందని ఈ యొక్క అప్డేట్ చూడొచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, త్వరలోనే అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి సీతక్క మహబూబ్ నగర్ పర్యటనలో చెప్పిన ఈ యొక్క అప్డేట్ని మనం గమనించవచ్చండి. మారుమూల ప్రాంతాలను డెవలప్ చేస్తా మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన అప్డేట్ని చూడొచ్చండి. మహబూబ్ నగర్ జిల్లాలో వెనుకబడిన మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం డెవలప్ చేసేందుకు కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మంగళవారం కొత్తగూడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడ రైతు వేదికలు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఐటీడీఏ పీఓ అంకిత్తో సహా 24 మంది లబ్ధిదారులను కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. వేలుబోలి, చింతలగొండ, గోవిందపురం ఇదంతా అవసరం అండి మనకు. సో 15,000 త్వరలోనే 15,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని ఇక్కడ సీతక్క ఒక అప్డేట్ మనం గమనించవచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్స్ జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ అని ఒక అప్డేట్ని అయితే మనం గమనించవచ్చండి. యువత నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి బుద్ధి చెప్పారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు. గ్రూప్స్ పరీక్షల నిర్వహణ, జాబ్ క్యాలెండర్పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. సో ఈ యొక్క అప్డేట్ చూడొచ్చండి. కర్ణాటకలో యువనిధి ప్రారంభం అనే యొక్క అప్డేట్ని చూడొచ్చండి. సో ఇది చిన్న అంశం, ఎందుకంటే యువనిధి ఇది నిరుద్యోగ భృతి అండి. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నిరుద్యోగ భృతి ప్రారంభించారు. సో ఇది అవసరం లేదండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించండి. నెక్స్ట్ అప్డేట్, అంపశయ్య నవీన్కు నేరెళ్ల ప్రతిభ పురస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక
ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. 24 ఏళ్లుగా వివిధ కళారంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారం ఇస్తున్నామని నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కమిటీ తెలిపింది. సాహితీ రంగంలో తనదైన గుర్తింపు పొంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవీన్కు ఈసారి ఈ అవార్డు అందిస్తున్నట్టు వెల్లడించింది. వేణుమాధవ్ జయంతి సందర్భంగా ఈ నెల 28న హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో నవీన్కు ఈ పురస్కారం అందించున్నారు. అప్డేట్ని చూడొచ్చండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కూడంకులంలో మరిన్ని అణువిద్యుత్ యూనిట్లని భారత్ రష్యాల మధ్య ఒప్పందం అని ఈ యొక్క అప్డేట్ చూడొచ్చండి. తమిళనాడులోని కూడంకులంలో మరిన్ని అణువిద్యుత్ యూనిట్లు నిర్మించే కీలక ఒప్పందంపై మంగళవారం భారత్ రష్యా సంతకం చేశాయి. మాస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, రష్యా ఉప ప్రధాని మంతురోవ్ పాల్గొన్నారు. కూడంకులంలో అత్యంత కీలకమైన నిర్మాణాలపై ఒప్పందాలను చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టును రష్యా సహకారంతో భారత్ నిర్మించింది. దాని విస్తరణకు మరోసారి ఒప్పందం కుదిరింది. రక్షణ, అంతరిక్ష అనురంగాల్లో సహకరించుకోనున్నామని జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై జనవరిలో చర్చలు జరగనున్నాయని తెలిపారు. 5 రోజుల పాటు రష్యాలో జయశంకర్ పర్యటించున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఖేల్ రత్న వెంకటేస్తాయి. ఇది గత వారం రోజుల సంది జరుగుతుందండి. ఇది ఇప్పుడే చల్లారలేదు. బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ తన ఖేల్ రత్న అవార్డుని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ నిర్ణయించుకుంది. ప్రభుత్వం WFIని సస్పెండ్ చేసినప్పటికీ ఆమె ఇలా స్పందించింది. ఖేల్ రత్న అర్జున్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వినేష్ పేర్కొంది. లేఖను ఆమె ఎక్స్లో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఈ అవార్డులకు విలువ లేదని పేర్కొంది. సంజయ్ సింగ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పూనియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను త్యజించారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈనాడులో వచ్చింది మనకి ఇది. భారత పార్లమెంట్ 2023 డిసెంబర్ 20న ఆమోదించిన 3 కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న సంతకం చేశారు. ఈ యొక్క 3 బిల్లుల గురించి మనం ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంటుందండి. ఒక క్వశ్చన్ ఇకపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలుగా వాటిని పిలుస్తారు. ఇప్పటిదాకా అమలున్న భారతీయ శిక్షణ స్మృతి, నేర శిక్షణ స్మృతి IPC, CRPC అండి. భారత సాక్ష్యాధార చట్టం 1972 స్థానంలో BNSS, BSలను వర్తింపజేస్తారు. కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశాక ఇవి అమల్లోకి వస్తాయని అప్డేట్ చూడొచ్చండి. పాత చట్టంలో అత్యాచారానికి పాల్పడితే 375, 376 సెక్షన్ల కింద శిక్షలు విధించేవారు. కొత్త బిల్లులో వాటిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. సో పాత చట్టంలో హత్యకు విధించే శిక్షలు 302 సెక్షన్ కింద ఉండగా కొత్త బిల్లులో వాటిని 101 సెక్షన్గా పెట్టారు. కిడ్నాపర్కు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దాన్ని సెక్షన్ 136 కింద చేర్చారని ఇక్కడ ఒక అప్డేట్ని చూడొచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించినండి. ఇలా కొంచెం మిస్ అవుతుంది ఒక కరెంట్ అఫైర్ బిట్టు, అది కూడా చదివే ప్రయత్నం చేస్తామండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆహార వృధా నివేదిక 2021 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గృహాల్లోనే ఆహార వృధా అధికంగా చోటు చేసుకుంటుంది. జవాబు ఏంటంటే అండి 7.5 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుందని ఈ యొక్క నివేదిక మనకు చెప్తుందండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2015-2022 మధ్యకాలంలో కుండపోత వానలు, వరదలు, ఎలాంటి జలావరణ సంబంధిత విపత్తుల వల్ల దేశంలో ఎన్ని కోట్ల హెక్టార్ల పంటలు నాశనం అయ్యే క్వశ్చన్కు ఆన్సర్ 3.5 కోట్ల హెక్టార్లలో పంటలను కరువు దెబ్బతీసింది. జవాబు 3.5 కోట్ల హెక్టార్లు అండి. సో ఈ యొక్క అప్డేట్ని గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనకు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా ఆయన రచనలు, ప్రసంగాలు, సేకరణలతో కూడిన సంకలనాన్ని 2023 డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 11 పుస్తకాలతో కూడిన ఈ మొదటి ద్విభాషా సంకలనం 4000 పేజీలతో ఉంది. ఈ సంకలనంలో ఆయన రాసిన లేఖలు, ఆర్టికల్స్, ప్రసంగాలు, మెమరండాలు, అభ్యుదయ వారపత్రికలు రాసిన సంపాదకీయాలు, ఆయన రూపొందించిన కరపత్రాలు, బుక్లెట్లు, ఆగ్రా కౌన్సిల్లో ఆయన ప్రసంగాలను పొందుపరిచారని ఈ యొక్క అప్డేట్ని చూడవచ్చండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త ప్రస్తుత మదుపర్ల నుంచి $6 కోట్ల సమీకరణ ద్వారా ఇన్క్రెడ్ యూనికార్న్ సంస్థగా అవతరించింది. $1 బిలియన్ విలువన్న సంస్థను యూనికార్న్ సంస్థగా వ్యవహరిస్తారు. తాజా నిధుల సమీకరణ కోసం ఇన్క్రెడ్ విలువను $1.04 బిలియన్ పరిగణించారు. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ జాబితాలోకి చేరిన రెండవ సంస్థగా ఫిన్టెక్ కంపెనీలు చెంది. మొదటి కంపెనీ వచ్చేసి జెప్టో అనే కంపెనీ అండి. మొదటి కంపెనీ జెప్టో ఈ ఏడాదిలో, రెండవ కంపెనీ వచ్చేసి ఇన్క్రెడ్ యూనికార్న్ సంస్థగా అవతరించిందనే అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 140 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. వాటిలో అత్యధికంగా గుజరాత్లోనే 28 కొత్త యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. దాని తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 15, మధ్యప్రదేశ్లో 14 ఉన్నాయి. వీటి సంఖ్య కర్ణాటకలో 10, ఛత్తీస్గఢ్లో 7, రాజస్థాన్లో 6, తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 4గా నమోదైంది. 2018-19 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి అనేది ఈ యొక్క అప్డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి
మనకు 1% తగ్గిన కరెంట్ ఖాతా లోటు జూలై సెప్టెంబర్ త్రైమాసికంపై ఆర్బీఐ అనే ఒక అప్డేట్ను చూడొచ్చండి. ఇది ఎకానమీకి సంబంధించిన అంశం. 1% తగ్గిన కరెంట్ ఖాతా లోటు అంటే మనకు ఎగుమతులు పెరిగినట్టు అన్న అంశం అండి. కరెంట్ ఖాతా లోటు తగ్గాలి. కరెంట్ ఖాతా లోటు అంటే ఎగుమతులకు దిగుమతులకు మధ్య ఉన్న తేడా అండి. ఎగుమతులు కనుక పెరిగినట్లయితే మనకు కరెంట్ ఖాతా లోటు తగ్గుతుంది. సో దిగుమతులు కనుక మనం ఎక్కువ చేసుకున్నట్లయితే మన కరెంట్ ఖాతా లోటు అనేది పెరుగుతుందండి. సో 1% తగ్గింది అన్నారు కాబట్టి మనం ఎగుమతులే పెరిగినాయి. దిగుమతులు చేసుకున్న దానికంటే మనకు ఎగుమతులే ఈ త్రైమాసికంలో ఎక్కువ జరిగినట్టుగా మనం గమనించవచ్చు. సో ఈ యొక్క అప్డేట్ను కనుక గమనించితే మన దేశ కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జీడిపి 1% లేదా $8.3 బిలియన్ తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది. ఎగుమతులు దిగుమతుల బిల్లుల మధ్య అంతరం తగ్గడమే ఇందుకు కారణం. వస్తువుల పరంగా వాణిజ్య లోటు దిగిరాగా సేవల ఎగుమతుల్లో వృద్ధి కూడా ఇందుకు ఉపకరించింది. సేవల ఎగుమతులు అంటే ఎగుమతులు పెరగడం వల్ల ఖాతా లోటు అనేది తగ్గిందని ఈ యొక్క అంశం యొక్క సారాంశం అండి. నెక్స్ట్ అప్డేట్ కనుక పరిశీలించినట్లయితే రేపు ఎల్లుండి సిఎస్ల జాతీయ సదస్సు, ఇది నాలుగవదని ఇందులో పేర్కొనడం జరిగిందండి. సో వీటిని అయితే పరిశీలిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సు, మూడో జాతీయ సదస్సు ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సుమారు 200 మంది అధికారులు పాల్గొంటారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటిని ప్రజలకు అందించడంలో అడ్డంకులను తొలగించడంతో పాటు భూమి, ఆస్తి, విద్యుత్, తాగునీరు, వైద్యం, పాఠశాల విద్యపై ప్రత్యేకంగా చర్చిస్తారు. సో ఇది మూడో జాతీయ సదస్సు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23 నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ JNTH వేదికగా 3 రోజుల పాటు నిర్వహణ. ఇది మనకు మొన్నటి నుంచి వస్తుందండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చేతులు ఎత్తేసిందని వచ్చినప్పటి నుంచి. సో దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ JNTH వేదికగా వచ్చే ఫిబ్రవరి 23 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు ఇటీవల JNTHను సందర్శించి ఇక్కడ మహాసభల నిర్వహణకు అంగీకరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1914 నుంచి ఏటా మహాసభలు నిర్వహిస్తుంది. 1914లో కలకత్తాలో జరిగిందని మొదటిది. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కొంతవరకు నిధులు ఇవ్వనుంది. సాధారణంగా సైన్స్ కాంగ్రెస్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఒకవేళ స్వయంగా హాజరు కావడం వీలు కాకుండా ఆన్లైన్లోనైనా పాల్గొంటారు. ఈసారి ప్రధానమంత్రి మోడీ హాజరవుతారా లేదా అన్న అంశంలో త్వరలో స్పష్టత రానుంది. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరవుతారని ఇక్కడైతే అప్డేట్ ఉందండి. సో నెక్స్ట్ హైదరాబాద్లో 7వసారి అండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. హైదరాబాద్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు గతంలో 1937, 1954, 1967, 1979, 1998, 2006లో జరిగాయి. 17 ఏళ్ల తర్వాత మరోసారి భాగ్యనగరం వేదికగానుంది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మన దగ్గర వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ఏపీలో 1983లో, తిరుపతిలో, 2008లో విశాఖపట్నం, 2017లో తిరుపతిలో మళ్ళీ నిర్వహించారని ఇక్కడ పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం పరిశీలించినట్లయితే కూడంకులం, ఇది ఆల్రెడీ మనం చర్చించామనుకుంటా. సో నెక్స్ట్ అప్డేట్ ఇది డబుల్ కాపీ అయిందండి. లాస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సముద్రంలో చైనాకు చెక్. నిన్న మనకు రక్షణ మంత్రి గారు భారత నావికాదళంలోకి INS ఇంఫాల్ను మనకు ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క అంశాలు మనకు చర్చకు వచ్చినాయండి. హిందూ సముద్ర జలాల్లోకి అత్యాధునిక యుద్ధ నౌక ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని ఈ యొక్క అప్డేట్ చూడొచ్చు. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా కదలికలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు, భారత సముద్ర జలాల రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు అత్యాధునిక యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. INS ఇంఫాల్ వార్షిప్ను మంగళవారం హిందూ సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది. దేశీయంగా రూపొందించిన ఈ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలోని నావల్ డాక్యార్డ్ నుంచి ప్రారంభించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేవీ చీఫ్ ఆర్ హరికుమార్తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారతదేశ నావికా శక్తిని INS ఇంఫాల్ యుద్ధ నౌక మరింత బలోపేతం చేస్తుందని వెల్లడించారు. ఈ నౌక పేరు ఈశాన్య ప్రాంత వైభవాన్ని చూస్తుందని తెలిపారు. సో ఇది అడిగే అవకాశం అయితే ఉందండి. ఈ యుద్ధ నౌక విశేషాల గురించి మనం ఒకసారి చూద్దామండి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోని ఒక నగరం పేరును యుద్ధ నౌక పెట్టడం ఇదే తొలిసారి. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఇంఫాల్ యుద్ధంలో పోరాడిన భారత సైనికుల త్యాగాలకు గుర్తింపుగా ఈ పేరును పెట్టారు. INS ఇంఫాల్ పొడవు 163 మీటర్లు, బరువు 7,400 టన్నులు. భారతదేశ నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో దేశీయంగా రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్లలో ఇది 3వది. ఈ యుద్ధ నౌకను ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. ఇది గుర్తుపెట్టుకోండి, ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మించిందని. 2017 మేలో ఈ యుద్ధ నౌక నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదంతో 2019 ఏప్రిల్లో ప్రాథమిక ట్రయల్స్ నిర్వహించారు. 2023 ఏప్రిల్ 28 నుంచి పూర్తిస్థాయి ట్రయల్స్ ప్రారంభించి అక్టోబర్లో నౌకాదళానికి అప్పగించారు. ఈ నౌకలో
అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, నిఘా రాడార్లు ఉన్నాయి. ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి నిలిచింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు, నౌకా విధ్వంసక అస్త్రాలు, టార్పిడోలు ఈ యుద్ధ నౌకలో మోహరిస్తారు. బ్రహ్మోస్ క్షిపణులు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ వార్ఫేర్ పరిస్థితుల్లో పోరాటం చేయగలదు. కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ ప్రొపల్షన్ ద్వారా ఆధారితమైన ఈ నౌక 30 knots కంటే గంటకు 56 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయోగించగలదని ఈ యొక్క అప్డేట్ అయితే చూడొచ్చండి. సో ఈ రోజుకైతే కరెంట్ అఫైర్స్ కూడా ఇంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.